హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. పొద్దుగాల చలి పెడుతుంది. మంచు చూసారు ఎట్లా పడుతుందో సైడ్కు, అటు సైడు చొక్క చలి పెడుతుంది. ఆడికి పోయి చలి వంట వేసుకుందాం. ఈ కోతుల మందలు ఏం చేస్తాను అంటే పొద్దుగాల దిగి ఉరుకుతాను తోట్ల. ఇటు సైడ్ ఉందాం అని వస్తాను. ఏమో చల్లి, అసలు మామూలు చల్లేదు, మంచు పడుతుంది. ఎట్లు చూసిర్రా, ముసుగేసుకొని పండుకున్నాడు. వండుకున్నాయి ఈ గడ్డి మీద చూడండి మొత్తం వాటర్ ఎట్లున్నాయో చూడండి. ఇక్కడ కొంచెం చలివంట వేసుకుందాం, కొంచెం గడ్డి పెట్టి. గడ్డి ఎక్కడున్నది? ఈ రేకులకు చూడండి, రేకులకు వాటర్ చూడండి. వర్షం లేదేం లేదు, ఈ చలికే అట్లా కింద మొత్తం వాటర్ అవుతుంది రేకులకు. గడ్డి 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 గడ్డి. హాస్టల్లో పిల్లలు చూడండి, మార్నింగ్ 6 అవుతుంది, ఎట్లా లేచి ఆడతారో గేమ్స్. అసలు అట్లా గేమ్స్ ఆడతా అంటే చలి ఉండదు, ఏముండదు అసలు. గడ్డి తీసుకోపోయి కొంచెం తీసుకోపోయి అట్లా చలి మంట వేసుకున్నాం. ఏమాత్రం చాలు. వేద్దాం అట్లనే కొంచెం కట్టెలు కూడా వేద్దాం. ఓహో, ఇదంతా ముళ్ళ కంపు ఉన్నది, ఇవన్నీ ముళ్ళే. ఇదంతా ముళ్ళ కంప, ఇది చాలే, ఇది ముళ్ళ కంపే. గుచ్చినాయి అంటే చీరకపోతాయి చర్మం. చాలు ఇది. సరికి శైలి వణుకుతాను. అంటూ అంటూ అంటుకో అంటుకో. అంటుకో అంటుకో అట్లా అంటుకుంటే గడ్డి తినేసలు ఏదో కొంచెం అట్లా వేడికి ఘోరంగా చలి పెడతాను. గడ్డినంతసేపు మండుతుంది బాగా. గడ్డి చల్లారంగానే మంట చల్లారుతుంది, కానీ లోపల అగడు ఉంటుంది బాగానే. చూసిరా, ఈ గడ్డి తీయంగానే మంట వెళ్తాను. గడ్డిలో చూడండి ఎట్లుందో వేడి. సూర్యుడు ఇప్పుడే చిన్నగా బయటికి వెళ్తాడు. చూడండి గైస్, మార్నింగ్ వ్యూ ఎట్లుందో. ఇక్కడ సూర్యుడు మంచిగా బయటికి వెళ్ళాడు. కొంచెం లైట్గా మంచు పడుతుంది, లైట్గా చలి చలిగా ఉన్నది. మస్తు అంటే మస్తు ఉన్నది. చూసారా, సూర్యుడు అటు వెళ్తాడు.
గాయస్ ఇవాళ అమ్మ కందిపప్పు ఎత్తాంది. ఈ కందిపప్పుని ఇట్లా రోట్లేసి దంచితే ఆ పొట్టాన్ని దూసిపోతుంది. మంచిగా పులుసు పులుసు ఉంటుంది, మంచిగా ఉంటుంది అన్నంలో పోసుకొని తింటే. టమాటాలు దొక్కుతట్టున్నది ఇది. పొట్టితో ఇటు చూడే పొట్టి ఐసీట్ పైకి చూడు. పచ్చిమిరపకాయలు అయితే మంచిగా ఉంటుంది అమ్మ పప్పు. పచ్చిమిరపకాయలు, టమాటా, కందిపప్పు. ఐషు హాయ్ చెప్పు. హాయ్ అను, ఇట్లాను హాయ్ అను, హాయ్ అను. అనవా ఐషుకు దెబ్బ తాకింది చూడండి. ఇక్కడ ఇంటికాడ ఖాళీగా ఉంటే కథం ఏదో ఒక పని చెప్తూనే ఉంటుంది, ఖాళీగా ఉండొద్దు. మట్టి ఆట ఎక్కరమ్మన్నది, ఎన్నో కోలు బొర్రి మొత్తం దుబ్బ వేసినాయి ఆట. ఈ మట్టి అంతా అడలుకుతుంది ఆట. గడ్డలు రాయగడ మట్టి మంచిగా. నిన్న ఇల్లంతా కూలోళ్ళం పెట్టించి కలుపు తీసింది. అక్కడక్కడ గడ్డి కుప్పలు ఉన్నాయి, ఆ గడ్డి కుప్పలన్నీ తీయాలి నాటి. ఇంకా ఇవాళ నా పని చూసిర్రా ఎట్లుంటుంది. ఇక గడ్డి కుప్పలు తీస్తే బాపిల్ల గుంటక కడతాడు. ఇటు సైడ్ తోలిండు, అటు సైడ్ అన్ని కుప్పలు అట్లనే ఉన్నాయి. ఖాళీ ఉండొద్దు, ఖాళీ ఉంటే కథం ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది ఇంటికాడ ఉంటే. అట్లా ఉంటుంది. ఈ మట్టి తక్కువ బరువులేదు, పచ్చి మట్టి కదా, మొత్తం గడ్డలు ఉన్నాయి. రా అమ్మ తక్కువ బరువులేదు. ఈ ఫోన్ పక్కకు పెడతా, 2 చేతులు పట్టుకొని ఎత్తుకుంటేనే ఎత్తుకోబెట్టట్టున్నది. అటు ఇటు చేసి ఎత్తుకున్నా. మొత్తం పచ్చి మట్టి, తక్కువ బరువులేదు బుట్ట. గోడెమ్మటి కోళ్ళు మొత్తం బొర్రి తవ్వటం పెట్టి దుబ్బ వేసినాయి. అలా పోతుంది అట్లా. నీళ్ళు చల్లరా? దీని మీద నీళ్ళు చల్లితే మంచిగా గట్టిగా అవుతుంది. ఇంక ఎత్తుకురా మరి. మిరపకాయలు చూడండి గైస్, ఒక్కొక్క చెట్టుకి ఎన్ని పట్టాయో. ఒక్కొక్క చెట్టుకి ఒక 20-30 కాయలు ఉన్నాయి చూసారా. ఇక వర్షాలు పడ్డప్పుడు ఏమైందంటే ఇట్లా కుళ్ళు వచ్చింది, కొమ్మ కుళ్ళు తెగులు వచ్చి మాడిపోయినాయి అన్నమాట. ఇప్పుడే కొంచెం కవర్ అవుతాయి. కోతులు ఉరుకుతా అంటే పచ్చిమిరపకాయలు అట్లా రాలిపోతాయి కింద. కాయలు చూసారా ఎట్లా ఎంత పొడుగున్నాయో, తేజకాయలు మస్తు కారం ఉంటాయి. దీనికి కూడా ఉన్నాయి చూడండి. వర్షాలు లేకుంటే ఇంకా బాగా కాసేటి. వర్షాలు పడడం వల్ల పూత ఆగలే, రాలిపోయింది పూత బాగా. ఇదేం కూర అమ్మ ఇది? ఇది బొచ్చరంత ఉందిగా మరి చేనులో. ఎందుకు ఏమిటి ఉంటుందా? పురుగు అయితే ఏం లేదు, మంచిగా ఉన్నది. ఈ అక్కడ కొంటేనో పెద్ద చెట్లు ఉంటాయి. పోసిన కూర అది ఎటు రుచి ఉండదు. మళ్ళా గీసుంటే అయితే బొచ్చాను ఉండే అలా. గీ కూరనే ఇది. ఇది ఆ సీటీలో ఏదైనా తింటారు. మన చేనులా ఉన్నది, మన చేనులో. మరి తెచ్చి వండితే అది పప్పులు వేసుకుంటారు.
పురుగు లేదు. పప్పు పప్పు లేదు, ఇది వండు. ఉన్నప్పుడు చాలదా రేపు పప్పు లేదు. మామిడికాయ పప్పు చేసుకుంటాం. ఇప్పుడు ఇది వండితేనే ఇప్పుడు ఏమైనా వేసుకుని తింటానికి ఉంటుంది. పొద్దుగాల చేసిన పప్పు చారు మధ్యాహ్నానికి అయిపోయింది. ఇంకా పలసగానే తిన్నాం. ఇది మంచిగా ఉన్నది. మొన్న కూర మొన్న చాలా లేదు ఇంకా అది. మొన్న కూడా తింటే బయటకు వస్తే ఏమంటే లోపలికి పుంజు అవుతుంది. పుంజు గైస్ ఫైనల్గా నైట్ డిన్నర్ చూడండి. అమ్మ 5 రంగు తోటలు ఏరుకొచ్చి నూరిన, అదే తోటలు ఏరుకొచ్చి వండిన పచ్చకూర. ఇది పచ్చకూర, కొయ్యకూర అంటారు. ఇక్కడనేమో పొద్దుగా చేసిన పప్పుచారు. పచ్చకూర అయితే మస్తు టేస్ట్ ఉన్నది. పచ్చకూర బాగుంది. పొద్దుగా చేసిన పప్పు ఇది. పప్పు అయితే ఎక్సలెంట్ ఉంది అసలు. పచ్చిమిరపకాయలు వేసి చేసింది పప్పు. సూపర్ అంటే సూపర్ ఉన్నది. పప్పు మస్తు ఉన్నది. గైస్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి.